పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినం పఠించిన ప్రేమ తోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, the best book to read is the Bible, the best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. దేవుని వాక్యం నుండి ప్రభువుల్లో మనం పాల్గొనలు పొందుట కొరకు కొన్ని మాటలు చదువుకున్నాం. 92వ కీర్తన 92వ కీర్తన 12వ వచనం అందరం చదువుకుందాం. 92వ కీర్తన 12వ వచనము అందరం కూడా చదువుకుందాం. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మూవవేయుదురు, లెబానోను మీది దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. అదేవిధంగా అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం కూడా చదువుకుందాం. మొదటి కొరింథీ 11వ అధ్యాయం 28వ వచనం. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునవలెను, అలాగు చేసి ఆరోటిందని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రార్థన చేసుకోండి. ప్రేమలైన మా పరలోక తండ్రి, దయగల దేవవందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు కూడా మిమ్మల్ని ఆరాధించు కొరకు సహాయపడుతూ వచ్చారు, అందుకొరకు స్తోత్రాలు వందనాలు. చదివిన వాక్య లేఖన భాగముల ద్వారా దేవానంద మమ్మల్ని దర్శించండి, సహాయం చేయండి, కృప చూపించండి. నిలబడి మీ వాసు నేను కూడా పరమ బలహీనుడను, వాక్యము విశదీకరించుటకు దేవ జ్ఞానం లేని వాడిని, అజ్ఞానిని, అవివేకిని క్షమించండి, సహాయం చేయండి. మీ రక్తం చేత కడిగి నూతనపరచండి. హెబ్రీ 9:14 మొదటి కొరింథీ 6:11 ప్రకారం సహాయం చేయమని వేడుకోండి. ఇర్మియా 1:9 ప్రకారం దేవా యోహాను సువార్త 3:33-34 ప్రకారం జ్ఞాపకం చేసుకోండి, కనికరించండి. అదేవిధంగా అపోస్తలుల గారు 4:30 ప్రకారం కూడా జ్ఞాపకం చేసుకోండి. కనికరించి సహాయం చేయమని వేడుకుంటూ ఉంటున్నాం. ఈ విధంగా వాక్యము కొరకై ఆశ కలిగినటువంటి ప్రాణమును మాకు అందరికీ దయచేయండి. మా దృష్టి, మా గమనము నీ వైపే, వాక్యం వైపు కేంద్రీకరించమన్నట్లుగా సహాయం చేయండి, కృప చూపించండి. నన్ను మీ స్లోచాటును మరుగుపరిచి మాకందరికి కావలసిన మాటలు దయచేయమని వేడుకుంటూ వందనాలు చెల్లిస్తాం. యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం చదువుకున్నటువంటి లేఖన భాగములో మొదటి కొరింథీ 11వ అధ్యాయం 28వ వచనములో ప్రతి ఆదివారం కూడా ప్రభువులలో పాలు పంపులు పొందేటువంటి మనము దేవుని బిడలంగా యోగ్యముగా మనము పాలు పంపులు పొందే వారంగా మనం ఉండాలి. అందుకే అన్నాడు అక్కడ 28లో ప్రతి మనుష్యుడు తను తాను ఏం చేయాలంట, పరీక్షించుకునవలెను. కాబట్టి ప్రభు బల దగ్గరికి మనం వెళ్ళేటప్పుడు పరీక్షా జీవితం అనేది మనకి చాలా అవసరమై ఉన్నది. కాబట్టి పరీక్ష లేకుండా అయోగ్యముగా అనాలోచితముగా మనము పాలు పంపులు పొందినప్పుడు మనము శిక్షా విధికి కారకులమయ్యే వారంగా మనం ఉంటాం. అందుకే అన్నాడు 28 చివర్లు అన్నాడు, 29 చివర్లు, ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు
తనకు శిక్షావిధి కలగొట్టకే తిని త్రాగుచున్నాడు. అది కాబట్టి శిక్షావిధికి మనము కారకులం అవ్వకుండా మనము ఉండాలి. శిక్షావిధికి మనం కారకులం అవ్వకుండా ఉండాలంటే యోగ్యముగా పరీక్షించుకొని మనము పాలపంపులు పొందే వారంగా మనం ఉండాలి. సరే, ఇక్కడ మొదటి భాగంలో మనం చదివాం కదా, కీర్తనలు 92:12 నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మోవ వేయుదురు, లెబానోను మీది దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. చాలు. ఇక్కడ నీతిమంతులను ఏ వృక్షంతో పోలుస్తూ వచ్చారు? ఖర్జూర వృక్షముతో అక్కడ భక్తుడు పోలుస్తూ వచ్చినాడు. కాబట్టి నీతిమంతులు అంటే ఎవరు నీతిమంతులు? రోమా 3లో చెప్పాడు. ఏమని? చదవండి. అక్కడ రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం అనుకుంటా. చదవండి. నీతిమంతుడు లేడు, ఒక్కడును చాలు. కాబట్టి ఈ భూమి మీద ఎవరు కూడా నీతిమంతులు అనేవారు లేరు. అయితే ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువును అంగీకరిస్తూ వచ్చారో వాళ్ళను దేవుడు ఏం చేస్తూ వచ్చాడంటే నీతిమంతులనుగా చేస్తూ వచ్చాడు. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో చెప్పాడు. రోమా 3వ అధ్యాయం ఎన్నో వచనం అంటే 26. క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా కనబరచు నిమిత్తము చాలు. కాబట్టి ఎవరైతే యేసుక్రీస్తునందు 28లో ఇంకా స్పష్టంగా ఉన్నది, కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసము వలననే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారని ఎంచుచున్నాము. చూసారా? కాబట్టి ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియలు లేకుండా ధర్మశాస్త్రములో రాయబడేటువంటి ఆజ్ఞలన్నీ కూడా గైకొన్నవారు ఎవరు కూడా లేరు. అర్థమైందా? అయితే మనం ఎలా నీతిమంతులంగా తీర్చబడుతూ వచ్చామంటే ఎలాగా? యేసుక్రీస్తు రక్తమునందలి విశ్వాసము ద్వారా. అది ఆయన యందు విశ్వాసం ఉంచుట ద్వారా మాత్రమే మనము నీతిమంతులమైనాము. కానీ ఏదో మన క్రియలను బట్టి లేదంటే ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియలను బట్టి మాత్రము కాదు. అందుకే శేఖరందులు అంటాడు కదా, వారి నీతి క్రియలన్నీ కూడా మురికి పేలికల వలె ఉన్నాయి. అర్థమైందా? కాబట్టి మనం చేసినటువంటి క్రియలను బట్టి మనము నీతిమంతులము కాలేదు. కానీ యేసుక్రీస్తు రక్తమునందలి విశ్వాసం ఉంచుడు ద్వారా మనం ఏం చేయబడ్డాం? నీతిమంతులముగా చేయబడ్డాము. ఇప్పుడు ఈ నీతిమంతులంగా తీర్చబడేటువంటి మనలను భక్తుడు కీర్తనాకారుడు దేంతో పోలుస్తున్నాడంటే, దేంతో పోలుస్తున్నాడు? ఖర్జూర వృక్షము వలె మోవ వేయుదురు. చాలు. ఖర్జూర వృక్షంతో పోలుస్తున్నాడు. బైబిల్లో కొన్ని వృక్షాలు ఉన్నాయి, వాటికి చాలా ప్రాముఖ్యత ఉన్నది. దేవదారు వృక్షమని, లేదా మరి లెబానోను వృక్షము, ఖర్జూర వృక్షము, ఇంకా కొన్ని వృక్షాలు ఉన్నాయి. వీటిల్లో బైబిల్లో చాలా ప్రాముఖ్యత ఉన్నది. అందుకని యేసు ప్రభువారు యెరూషలేములోకి ప్రవేశించేటప్పుడు కూడా వాళ్ళు ఏం చేశారు చూడండి. అపోస్తలుల యోహాను సువార్త 12వ అధ్యాయంలో అక్కడ చెప్పాడు. యోహాను సువార్త 12వ అధ్యాయము 12వ వచనం. మరునాడు ఆ పండుగకు వచ్చిన బహు జన సమూహము యేసు యెరూషలేమునకు వచ్చుచున్నాడని విని ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి. చూశారా? ఖర్జూరపు మట్టలతో వారు వచ్చారు యేసుప్రభు వారికి స్వాగతం పలకడానికి. అర్థమైందా? ఎందుకనంటే ఖర్జూరపు మట్టలు ఎందుకు తెచ్చారు? వేరే తీసుకురావచ్చు కదా అని అంటే, ఖర్జూరపు చెట్టు యొక్క లక్షణాలు, గుణ లక్షణాలు అనేవి చాలా ప్రాముఖ్యంగా ఉంటాయి. అందుకే ప్రకటన గ్రంథంలో కూడా ఆ మాట లెక్కించి ఉంచాడు. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో కూడా కొన్ని మాటలు చెప్పాడు. చదవండి. ప్రకటన గ్రంథము
7వ అధ్యాయము 9వ వచనం. అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజల్లో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడను లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేదబట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రె పిల్ల ఎదుటను నిలువబడి సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రె పిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పిరి. ఏ మట్టలు పట్టుకొని వచ్చారంట? ఖర్జూరపు మట్టలు పట్టుకొని తెల్లని వస్త్రములు ధరించుకున్న వారే దేవుని సముఖం ఎదుట సింహాసనం ఎదుట ఉండి దేవుని ఏం చేస్తున్నారంట? స్తుతిస్తూ ఉన్నారు. అర్థమైందా? కాబట్టి ఇక్కడ భక్తుడు కీర్తనకారుడు నీతిమంతులను ఖర్జూరపు వృక్షముతో పోల్చడానికి గల కారణం ఏమిటంటే, ఖర్జూర వృక్షములో లేదా ఖర్జూరపు చెట్టులో కొన్ని గుణలక్షణాలు ఉన్నాయి, కొన్ని మంచి సుగుణాలు ఉన్నాయి, మంచి క్వాలిటీస్ ఉన్నాయి. అవి ఇవేంటి అంటే కొన్ని మాటలు చూద్దాం. ఈ యొక్క ఖర్జూరపు చెట్టు అది నాటబడిన చోట ఎలా ఉంటుందంటే స్థిరముగా ఉంటుంది. ఎలా ఉంటుంది? నాటబడిన చోట స్థిరముగా ఉంటుంది. కాబట్టి నీతివంతులుగా మనల్ని కూడా ఖర్జూరపు వృక్షంతో పోల్చాడు. కాబట్టి మనం కూడా ఎలా ఉండాలా? నాటబడిన చోట స్థిరముగా ఉండాలి. ప్రభు మనల్ని ఎక్కడ నాటాడు? ఎక్కడ నాటాడు? హిమాయత్ నగర్లో యెరూషలేము ప్రార్థన మందిరంలో మనలను నాటాడు. కాబట్టి ఇక్కడే మనం ఎలా ఉండాలా? స్థిరంగా ఉండాలి. అర్థమైందా? ఇక్కడ స్థిరంగా లేకుండా మనం ఎక్కడెక్కడో స్థిరంగా ఉంటామంటే ఎట్లా? అవునా కాదా? నువ్వు ఉండాలి. దీన్ని ఎక్కడ నాటాడు? అసలు నాటింది ఇక్కడ నాటాడు. అవునా కాదా? నువ్వు ఇక్కడ స్థిరంగా ఉండాలి, కానీ ఇక్కడ అస్థిరుడుగా ఉండి ఎక్కడో స్థిరంగా ఉంటానంటే కష్టం కదా? అయితే ఖర్జూరపు వృక్షం యొక్క లక్షణం ఏంటంటే అది నాటబడిన చోట స్థిరముగా ఉంటుంది. అందుకే విశ్వాస జీవిత యాత్రలో ఒక క్రైస్తవునికి, దేవుని బిడ్డకి ప్రాముఖ్యమైనది ఏమిటంటే స్థిరత్వము. ఏంటిది? అది స్థిరత్వం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అందుకే చెప్పాడు 1 కొరింథీయులు అన్నాడు ఒక మాట. 1 కొరింథీ 16వ అధ్యాయం 16వ అధ్యాయము క్షమించండి, 1 కొరింథీ అనుకోండి. 1 కొరింథీ 13 అనుకుంటా. 1 కొరింథీ ఎన్నో అధ్యాయం అంటే 16వ అధ్యాయము 13వ వచనం. మెలకువగా ఉండుడి, విశ్వాసముందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి. చూసారా? అక్కడ ఏమన్నాడంటే కొలసీ పత్రికలోకి వద్దాం. విశ్వాసముందు నిలకడ అన్నాడు. అయితే అక్కడ చూస్తే కొలసీలో ఒక మాట చెప్పాడు. అక్కడ మంచి మాట ఉంటుంది. కొలసీ 2వ అధ్యాయం 7వ వచనం. అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకునే ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు. చాలు. 5వ వచనం చివరిలో కూడా అన్నాడు. ఏమని? క్రీస్తునందలి మీ స్థిర విశ్వాసమును అని అన్నాడు. తర్వాత 23వ వచనం 1వ అధ్యాయము 23లో కూడా అన్నాడు. 3వ లైన్లో ఈ సువార్త వలన కలుగు నిరీక్ష నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండిన ఎడలా. చాలు. ఫిలిప్పీ 4 1వ వచనంలో కూడా చెప్పాడు.
కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునయున నా ప్రియులారా, ఇట్లు ప్రభువునందు స్థిరులై ఉండుడి. అది కాబట్టి విశ్వాస జీవిత యాత్రలో ప్రభు మనం రక్షించుకున్న తర్వాత, దేవుని బిడలంగా మనం చేయబడిన తర్వాత, నీతిమంతులంగా మనం తీర్చబడిన తర్వాత మన జీవితంలో ఏముండాలంటే స్థిరత్వం అనేది చాలా ప్రాముఖ్యమైనది. బైబిల్లో స్థిరత్వము లేని కారణాన్ని బట్టి చాలామంది నష్టపోయారు. ఎగ్జాంపుల్గా మోషే అస్థిరుడు కాబట్టి తన సొంత ఆలోచన చొప్పున స్థిరముగా ఉండకుండా దేవుడు వెళ్ళమని చెప్పకముందే తాను తన సహోదరులను చూడాలనేటువంటి ఉద్దేశంతో ఆ ఐగుప్తికి వెళ్ళాడు, నరహంతకుడయ్యాడు. అబ్రహాము కూడా ఇక్కడ స్థిరంగా ఉండమని చెప్తే అక్కడ ఉండకుండా దిగి ఎక్కడ వెళ్ళాడంటే ఐగుప్తుకి వెళ్ళాడు. అర్థమైందా? కాబట్టి ఈ విధంగా భక్తుల జీవితాల్లో మనం చూసినట్లయితే ఎన్నో విషయాలు మనకు కనబడుతూ ఉంటాయి. స్థిరత్వం కనుక మనకు లేకపోతే నష్టపోయే వారంగా మనం ఉంటాం. కాబట్టి చూడండి, 119వ కీర్తనలో ఒక మాట చెప్పాడు. 119, 133లో ఒక మాట అన్నాడు. ఏమని? 119, 113, క్షమించండి, 113. ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నాను. చూశారు, ఎవరిని ద్వేషిస్తున్నానంట? ద్విమనస్కులను. కాబట్టి అంటే రెండు తలంపులు, రెండు ఆలోచనలు. కాబట్టి స్థిరత్వము లేకపోవడానికి గల కారణం ఏమిటంటే, ఏంటి కారణం? ఆలోచనలే కారణం. అర్థమైందా? క్రైస్తవ జీవిత యాత్రలో స్థిరత్వము లేకపోవడానికి గల కారణం ఏమిటంటే మొట్టమొదటిగా ఆలోచనలు. అర్థమైందా? అందుకని మన ఆలోచనలు అనేవి సరిగా ఉంటే మనం ఎప్పుడు కూడా యోగ్యంగా క్షేమంగా ఉండే వారంగా మనం ఉంటాం. మన ఆలోచన అనేవి క్షేమంగా ఆరోగ్యదాయకంగా ఉంటే మనము కూడా క్షేమంగా ఆరోగ్యదాయకంగా ఉంటాం. అందుకని అంటాడు అక్కడ, చూడండి, సామెతల్లో చెప్పాడు. సామెతలు 21లో ఒక మాట అన్నాడు. 21:30 అనుకుంటా, చదవండి. యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచనైనను ఆలోచనైనను. చూసారా? కాబట్టి అంటే మనం ఆలోచించేటువంటి ఆలోచనలు ఎలా ఉండాలి? దేవునికి యోగ్యకరముగా ఉండాలి. అర్థమైందా? అందుకనే ఒకవేళ అవి దేవునికి విరోధకరముగా ఉంటే అవి ఏం చేయమంట? నిలబడవు. అందుకే కీర్తన 33:11 అంటాడు. 33:11లో యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును. అర్థమైందా? కాబట్టి మొట్టమొదటిగా మన యొక్క ఆలోచనలు. అందుకే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చెప్పాడు, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచువాడన్నాడు. పాత నిబంధనలోకి వెళ్తే వ్యభిచారం ముందు పట్టబోయేటువంటి వాడిని రాళ్ళు పెట్టి రువి చంపాలన్నాడు. అంటే పాత నిబంధన ఏం చెప్తుందంటే క్రియల్లో పాపాన్ని గురించి చెప్తుంది. కొత్త నిబంధన ఏం చెప్తుందంటే తలంపుల్లో పాపం గురించి మాట్లాడుతుంది, ఆలోచనలో పాపం గురించి. పాత నిబంధనలోకి వెళ్తే క్రియల్లో పాపం గురించి మాట్లాడుతుంది, కొత్త నిబంధనలోకి వస్తే ఆలోచనలో పాపాన్ని గురించి మాట్లాడుతుంది అన్నమాట. అందుకని మన యొక్క ఆలోచన ఎలా ఉండాలంటే యోగ్యదాయకంగా ఉండాలి. యెషయా గ్రంథంలో ఒక మాట చెప్పాడు. యెషయా 26, యెషయా గ్రంథం 29:15 వచనం. తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోపల వాటిని మరుగు చేయజూచు వారికి. చూసారా? అంటే యెహోవాకు కనబడకుండా మన ఆలోచనలు మనం దాచిపెట్టుకోగలమా? కష్టం అది. ఎట్టి పరిస్థితుల్లో కూడా అవ్వదు. 139వ కీర్తనలో చెప్పాడు. ఏమన్నాడు? మనం ఆలోచనలు మనం దాచిపెట్టుకోవచ్చా? 139 2వ వచనం. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను,
నాకు తలంపు పుట్టక మునుపే. సరే, తలంపు అంటే ఏంటిది? ఆలోచనే. అర్థమైందా? మన యొక్క ఆలోచన మదిలో పుట్టక మునిపే గ్రహించేటువంటి దేవుడు ఆయన. అందుకే ఆయనకు మరుగైనది ఏది కూడా లేదు. హృదయములను పరిశోధించేటువంటి దేవుడు ఆయన, హృదయ పరిశోధకుడు, అందరినీ ఆయన ఎరిగినవాడు. యోహాను సువార్త 2లో అంటాడు, యేసు అందరినీ ఎరిగినవాడు. ఎవరిని గూర్చి కూడా ఆయనకి మనము సాక్ష్యం వేయాల్సిన అవసరమే లేదు. కాబట్టి దేవుని బిడ్డలంగా మన జీవితాల్లో స్థిరత్వము లేకపోవడానికి గల కారణం ఏమిటంటే ఆలోచనలు. కాబట్టి మనము కూడా ఖర్జూర వృక్షం వల్ల ఎలాంటి సుగుణాలు కలిగిన వారం ఉండాలంటే నాటబడిన చోట ఎలా ఉండాలి? మనము స్థిరముగా ఉండాలి. ఒకవేళ స్థిరత్వం లేకపోతే నష్టపోయే వారంగా మనము నష్టపోయే వారంగా ఉంటాము. అంత మాత్రమే కాదు, అనేకులను నష్టపరిచే వారంగా మనం ఉంటాం. చదవండి యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం. జనులు యెరికో ఎదుటను దాటగా యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులు యోర్దాను మధ్య ఆరిన నేలను స్థిరముగా నిలిచిరి. చూశారా? ఎంతమంది దాటే వరకు? ఎన్ని లక్షల కాలబలం ఇశ్రాయేలు ప్రజలు? పిల్లలు, వృద్ధులు, యవనస్తులు అందరు కలుపుకొని సుమారుగా 30 లక్షల మంది. ఎంతమంది? 30 లక్షల మంది. వారందరూ కూడా దాటే వరకు ఏం చేశారంట? చూడండి, 4వ అధ్యాయం 10వ వచనం. ప్రజలతో చెప్పవలని యెహోవా యెహోషువకు ఆజ్ఞాపించినదంతయు, అనగా మోషే యెహోషువకు ఆజ్ఞాపించినదంతయు నెరవేరు వరకు యాజకులు మందస్సమును మోయుచు యోర్దాను నడుమ నిలుచుండగా జనులు త్వరపడి దాటిరి. ఎంతమంది దాటే వరకు వీళ్ళు మందస్సాన్ని పట్టుకొని నిలబడి ఉన్నారు అక్కడ? 30 లక్షల మంది దాటే వరకు వాళ్ళు ఏం చేయాలా? మందస్సాన్ని పట్టుకొని నిలబడి ఉండాలా యోర్దాను నీళ్లలో. ఒకవేళ నాకు చేతులు నిప్పులు పడితే దించేస్తే ఏం చేస్తాయి? నీళ్లు పారతాయి, వాళ్ళకి దాటానికి అవకాశమే లేదు. ఇది చాలా చిన్న విషయం కాదు. 30 లక్షల మంది ప్రజలు దాటే వరకు వాళ్ళు నిలబడాలంటే ఎంత శక్తి కావాలా? అర్థమైందా? ఎంత స్థిరత్వం ఉండాలా? ఎంత నిలకడ ఉండాలా? అవునా కాదా? కాబట్టి ఒకవేళ వాళ్ళు దించేస్తే మిగతా వాళ్ళు దాటలేరు. ఇంకా ఆ యొక్క నీళ్ళలో వాళ్ళు ఏం చేస్తారు? కొట్టుకుపోతారు. వాళ్ళు స్థిరంగా నిలిచారు కాబట్టి జనులందరూ కూడా దాటుతూ వచ్చారు. అంటే మనము స్థిరముగా నిలబడకపోతే మనము నష్టపోయే వారంగా ఉంటాము, అనేకులను నష్టపరిచే వారంగా మనం ఉంటాము. కాబట్టి ఆ విధంగా ఉండకూడదని ప్రభు యొక్క ఉద్దేశం. మనము స్థిరముగా నిలిచి అనేకులను మనము ఒడ్డు దాటించే వారంగా మనం ఉండాలి. అందుకే ఆ ఖర్జూరపు చెట్టు యొక్క మొట్టమొదటి లక్షణం ఏమిటంటే అది నాటిన చోట ఎలా ఉంటుందంటే స్థిరముగా ఉంటుంది. ఇందాక మనం చదివాం కొలసి ఫిలిప్పీలో కూడా విశ్వాసముందు ఏం చేయాలి అంట? స్థిరులై ఉండుడి. కాబట్టి మన జీవితంలో స్థిరత్వం అనేది చాలా ప్రాముఖ్యమైనది. స్థిరత్వము లేకపోవడానికి గల కారణాలు ఏమిటంటే ఏంటి కారణం? మన ఆలోచనలే. అందుకే మేకా 2లో ఒక మాట చెప్పాడు, చదవండి. మేకా గ్రంథం 2వ అధ్యాయము 1వ వచనం. మేకా గ్రంథం మంచముల మీద పరుండి చూసారా? మంచము మీద పరుండి ఏం చేస్తున్నారంట? మోసపు క్రియలు యోచించుచు. ఏమోచిస్తున్నారు? యోచన అంటే ఏంటి? ఆలోచనే. మోసపు కార్యముల గురించి ఏం చేస్తున్నారంట? ఆలోచిస్తున్నారు. అటువంటి వారికి ఏమన్నాడు? శ్రమ అని చెప్పాడు. కాబట్టి మన జీవితాల్లో దేవుని బిడ్డలంగా మన ఆలోచన ఎలా ఉండాలంటే ఎంతో యోగ్యమైనవిగా ఉండాలి. కాబట్టి మనము కూడా ఖర్జూరపు వృక్షము వలె స్థిరముగా ఉండే వారంగా మనం ఉండాలి. రెండవదిగా మనం చూసినట్లయితే
ఖర్జూరపు చెట్టు అది సుమారుగా 20 డిగ్రీల నుండి 95 డిగ్రీల ఉష్ణోగ్రతలో కూడా అది ఏమాత్రం కూడా ఎండిపోదు. ఏం చేయదు? ఎండిపోదు అది. ఇప్పుడు మనకు కాసేది ఎంత వేడి? సుమారుగా 30 డిగ్రీల నుంచి 35 లోపు, అంతేగా. అక్కడ ఆంధ్రాలో ఒక ప్రదేశం ఉంటుంది, రెంటచింతలని. అక్కడ ఏపీ కానీ తెలంగాణలో కానీ ఎక్కువ నమోదయ్యేది అక్కడే ఉష్ణోగ్రత సుమారుగా 48 డిగ్రీలు, 47, 46 డిగ్రీలు. అర్థమైందా? రోడ్లు పగిలిపోతాయి అంటారు కదా, అంత ఉష్ణోగ్రత అక్కడ నమోదయ్యింది. అర్థమైందా? 48, 49, 50 డిగ్రీల లోపు. అర్థమైందా? దానికి ఎలాగుంటే మరి 90, 95 డిగ్రీల ఉష్ణోగ్రత వరకు కూడా అదేం చేసేదంట? ఎండిపోదు. అది ఏం చేయదు? ఎండిపోదు. అది పచ్చగానే ఉంటుంది. అర్థమైందా? కాబట్టి మన జీవితాల్లో మనము కూడా దేవుని బిడ్డలంగా ఏం చేయాలంటే మనము కూడా ఫలించే వారంగా మనం ఉండాలి. ఫలించే వారం. లూకాసు వార్తలో ఒక మాట చెప్పాడు. లూకాసు వార్త 13వ అధ్యాయం. లూకాసు వార్త 2వ అధ్యాయం. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలు. విధముగా ఆయన యందు వేరు పారిన వారే. అంటే అంత డిగ్రీల ఉష్ణోగ్రతలో కూడా అది ఎండిపోకుండా ఉండడానికి గల కారణం ఏమిటంటే దాని యొక్క వేర్లు. అర్థమైందా? దాని వేరు ఏమాత్రం కూడా ఎండిపోదు. అర్థమైందా? అందుకే ఏమన్నాడంటే అక్కడ 2వ అధ్యాయం 6-7 వచనాల్లో ఆయన యందు వేరు పారిన వారై. ఏం చేయాలంట? ఆయన యందు వేరు పారిన వారై అనగా వేరు పారినటువంటి అనుభవంలో మనం ఉండాల. చెట్టు ఈ వేర్లు ఎంత ఎక్కువగా ఎదుగుతాయో లేదా భూమిలోకి ఎంత ఎక్కువ లోతుకి వెళ్తాయో చెట్టు అంత స్థిరంగా ఉంటుంది. అర్థమైందా? చెట్టు ఆరోగ్యంగా ఉండడానికి గల కారణములో మొట్టమొదటి కారణం ఏమిటంటే దాని వేర్లే. వేరు వ్యవస్థ. వేరు వ్యవస్థ అనేది బాగున్నప్పుడు చెట్టు ఎలా ఉంటుందంటే అది ఎండిపోదు. అర్థమైందా? మన ఇళ్ళలో కూడా మనం చూస్తుంటాం, చెట్టు ఏమో ఆడుంటుంది. ఎప్పుడైనా మనం ఏదో ఇల్లు కట్టుకోవాలని తవ్వినప్పుడు ఏం చేస్తుంటే దాని వేర్లు ఇక్కడ వచ్చి ఉంటాయి. అవునా కాదా? అంటే అంత వేరు వ్యవస్థ అనేది అంత ఇదిగా ఉంది కాబట్టి ఆ చెట్టు అనేది అంత స్టాండర్డ్గా ఉన్నది. కాబట్టి ఈ ఖర్జూరపు వృక్షము కూడా 20 నుంచి 95 డిగ్రీల ఉష్ణోగ్రతలో కూడా అదేం చేయదంటే ఎండిపోదు. ఎందుకనంటే దాని వేరు చాలా బలముగా ఉంటుంది. దేవుని బిడ్డలంగా మనం కూడా ఎలా ఉండాలంటే వేరు పారిన వారంగా మనం ఉండాలి. ఎక్కడ వేరు పారిన వారంగా ఉండాలి? ఆయన యందు. కొలసీ 2వ అధ్యాయము 6-7 వచనాలు చెప్పాడు. ఏమని? క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారే. దేంట్లో వేరు పారాలి? మనము క్రీస్తులో వేరు పారిన వారంగా మనం ఉండాల. అర్థమైందా? దినదినము ఏం చేయబడాలి? మనము క్రీస్తులో వేరు పారిన వారంగా, పాతుకు పెట్టబడిన వారంగా, మరి నాటుకుపోయినటువంటి అనుభవాలు మనము ఉండాలి. కాబట్టి అందుకని నీతిమంతులను ఖర్జూర వృక్షముతో పోలుస్తూ వచ్చినాడు. అంత మాత్రమే కాదు కానీ 3వదిగా మనం చూసినట్లయితే ఈ ఖర్జూర వృక్షము ఇది 365 రోజులు కూడా చిగురు పెడుతూనే ఉంటుంది. ఎన్ని రోజులు? ఇప్పుడు మన ఇళ్ళ మధ్య చూసేటువంటి చెట్లు చూస్తే వసంతకాలంలో ఎండాకాలంలో ఏం చేస్తుంటాయి? ఆకులు రాలిపోతాయి, మళ్ళీ ఆకులు పెడతాయి. అవునా కాదా? అయితే ఇది మాత్రము 365 రోజులు కూడా ఏం చేసేదంట? చిగురిస్తూనే ఉంటుంది. అనగా ఈ చిగురు దేనికి సాదృశ్యం అంటే ఫలింపునకు సాదృశ్యము. దేనికి సాదృశ్యం? ఫలింపునకు సాదృశ్యం. అందుకే ఆదికాండం 1వ అధ్యాయంలో చెప్పాడు. ఆదికాండం 1వ అధ్యాయము
2వ వచనం చదవండి. దేవుడు మీరు ఫలించి చాలు, మీరు ఫలించి. ఈ చిగురు దేనికి కారణం అంటే దేనికి కారణం? ఫలించుటకు కారణం. దేవుని బిడ్డలంగా మన జీవితయాత్రలో మనం కూడా ఎలా ఉండాలంటే ఫలించిన వారంగా మనం ఉండాలా. ఫలించటం అంటే కాయలు ఉండాలి. లూకాసు వార్తలు చెప్పాడు ఒక మాట. లూకాసు వార్త 13వ అధ్యాయం. లూకాసు వార్త 13వ అధ్యాయము 9వ వచనం లేదంటే 8వ వచనం. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మటుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, అది ఫలించినా సరి, లేని ఎడల నరికించి వేయమని. చూసారా ఏమేస్తాడు? అది ఫలించడానికి ఫలించలేకపోవడానికి గల కారణం ఏమిటంటే ఏం లేదు, దానికి ఒక్కోసారి చెట్టుకు బలం ఉండదు. అందుకని ఏం చేస్తారంటే యూరియా, డిఏపి, 20-20 పొటాషియం వేస్తుంటారు. అర్థమైందా? చుట్టూ బాగా దుబ్బు కట్టడానికి, బలం రావడానికి. అర్థమైందా? అందుకే అట్లాగే ఇతను ఇక్కడ ఏమంటున్నాడంటే ఆ యొక్క తోటమాలు ఏమంటున్నాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మట్టుకు. ఎరువు వేస్తే ఏమైంది? బలము. చెట్టుకి ఎరువు చాలా బలం, అది అవునా కాదా? కాబట్టి ఎరువు వేస్తాను, ఒకవేళ బలము లేదేమో, దానిలో బలహీనంగా ఉన్నదేమో, ఎరువు వేస్తాను, అప్పటికి కూడా ఫలించలేకపోతే ఏం చేస్తాను? దాన్ని నరికించి వేయమని చెప్తున్నాడు. అర్థమైందా? కాబట్టి ఈ మన జీవితంలో మనము కూడా ఒకవేళ బలహీనముకుంటే ఏం చేయాలి? మనం కూడా ఎరువు వేసుకోవాలి. మనం కూడా అర్థమైంది కాదు? ఏంటిది ఎరువు? ఎరువు ఏంటిది? చెట్టుకి ఎరువు ఏ విధంగా బలమో మనం కూడా వాక్యం అనేది ఆత్మీయ ఆహారము. అందుకే యేసుప్రభువు చెప్పాడు, నేను జీవాహారం అని చెప్పాడు. అర్థమైందా? జీవాహారం అనగా ఈ యొక్క వాక్యాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు మనం ఏం చేయబడే వారంగా ఉంటాం? ఫలించే వారంగా ఉంటాము. బలాన్ని పొందుకునే వారంగా మనం ఉంటాం. అర్థమైందా? అందుకే ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయంలో చెప్పాడు ఒక మాట. ఇశ్రాయేలు ప్రజలతో ఒక మాట అన్నాడు. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం. చేసి ఉన్నారు. చూసారా? జీవజలముల ఓట. యోహాను సువార్త 6వ అధ్యాయంలో చెప్పాడు, పునరుద్ధానమును జీవమును నేనే. అర్థమైందా? మనం కూడా ఫలించాలంటే ఏం చేయాలంటే ఈ వాక్యాన్ని మనం చదవాలి. వాక్యాన్ని మనము చదవాలి, దీన్ని పఠించాలి. అర్థమైందా? అందుకే భక్తుడు అన్నాడు, దివారాత్రములు నేను దాన్ని ధ్యానించుచున్నాను. కాబట్టి అటువంటి అనుభవంలో మనం ఉండాలి. అందుకే లూకాసు వార్త 13వ అధ్యాయంలో మనం చదివాం. ఏమని? 9వ వచనం. అది ఫలించినా సరి, లేని ఎడల నరికించి వేయమని అతనితో. అర్థమైందా? ఇప్పుడు మనము అనేకసార్లు అనుకోవచ్చు, నేను ఫలించకపోతే ఏమైతే అనుకోవచ్చు. ప్రభు ఏమంటాడు? కొన్ని రోజులు చూస్తాడు, ఫలాలు నీ దగ్గర లేవు కాబట్టి ఏం చేస్తాడు? నరికి వేస్తాడు. అందుకే మత్తయి సువార్తలో చెప్పాడు ఒక మాట. మత్తయి సువార్త 3వ అధ్యాయము 8వ వచనము. ఫలించని 3:10. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరును ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి. చూసారా ప్రమాదం ఏంటి అక్కడ? ఫలించకపోతే ఏమైతులే, ఫలాలు కాయకపోతే ఏమైతులే అని మనం అనుకోవచ్చు. కానీ ఫలాలు లేకపోతే ఏమంటున్నాడు? గొడ్డలి చెట్ల యొక్క వేరును ఉంచబడి ఉన్నది, మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు కూడా నరకబడి అగ్నిలో వేయబడిద్ది. అర్థమైందా? కాబట్టి దేవుని బిడ్డలంగా మనం కూడా ఆ ఖర్జూర వృక్షం వలె ఏం చేయాలంటే మనం కూడా ఎల్లప్పుడూ ఫలించే వారంగా మనం ఉండాలి. అవునా? అంత మాత్రమే కాదు, కానీ 4వ అనుభవంలోకి వచ్చినట్లయితే ఈ ఖర్జూర వృక్షము ఎంత ఎత్తు పెరిగిద్ది తెలుసా? 120 అడుగుల ఎత్తు వరకు పెరిగిద్దంట.
ఎన్ని అడుగులు? 120 అడుగులు ఎత్తు. మనము జోర్దాన్, ఈజిప్టు ఆ పర్యాటక ప్రదేశానికి కనుక చూడటానికి వెళ్తే అక్కడ అన్నీ ఈ చెట్లే ఉంటాయి మనకి. ఇప్పుడు మనం డేట్స్ తింటాం, ఈ ఖర్జూరం, అవునా? అవన్నీ అక్కడి నుంచే వచ్చేది, ఇంపోర్టెడ్, మన దగ్గర లేవు అవి, అవునా కాదా? కాబట్టి ఓసారి మేము ముడిమేలో ఉన్నప్పుడు అక్కడ ఆ సారథి రాజమండ్రి, వాళ్ళు అన్నిలో వచ్చి దేవుని నమ్ముకున్నారు. ఒకసారి ఆ తోటలో ఉండేవాళ్ళు కూడా మన మందిరానికి వస్తారు. వస్తే ఒకసారి వాళ్ళ ఓనర్స్ వస్తే ఫోన్ చేశారు వాళ్ళు, అన్న ఇట్లా వాళ్ళు వచ్చారు ప్రార్థన చేయమంటున్నారు అని అంటే వెళ్తే అవి కూడా ఇంపోర్టెడ్ డేట్స్ అంట. ఇంతలాగా ఉందాక నాకు 2 ఇచ్చారు, ఒక మామిడికి సగం ఇచ్చారు. అప్పటికే పొట్ట నిండినట్టుంది, అర్థమైందా? అది అబద్ధం కాదు, కానీ నిజంగా మనం అటు సైడ్ పోతే రియల్ డేట్స్ అంటే మనకు వచ్చే సగం కొన్ని క్వాలిటీ ఏవి, నంబర్ 1 క్వాలిటీ అయితే ఇంతలా ఉంటాయంట, ఇంతలా ఉంటాయి. కాబట్టి అది ఏం చేసింది, 120 అడుగుల వరకు పెరిగిద్దంట ఎత్తు. సరే, అంటే అన్ని మంచి సుగుణాలు ఉన్నాయి కాబట్టి నీతిమంతులను ఆ ఖర్జూర వృక్షముతో పోల్చటం జరిగింది. అంటే అది 120 అడుగుల వరకు కూడా ఏం చేస్తుంటుంది, అది ఎదుగుతూ ఉంటుంది. అర్థమైందా? ఏం చేయబడిందంట, ఎదుగుతూ ఉంటుంది. చూడండి, 2 రాజుల్లో ఒక మాట చెప్పాడు. 2 రాజులు 19వ అధ్యాయము 30వ వచనం. యోధా వంశములో తప్పించుకునే శేషము ఇంకను క్రిందికి వేరు తన్ని మీదికి ఎదిగి, చూసారా? ఇప్పుడు ఇది మీదికి పోతా ఉందంటే ఏంటి కారణం? వేరు వ్యవస్థ అనేది లోపలికి వెళ్ళిపోతుంది. అది బలముగా ఉంది కాబట్టి పైకి పోతుంది. వేరులేమో కిందకి పోయే కొద్దీ చెట్టు పైకి వెళ్ళిపోతూ ఉంది, అవునా కాదా? కాబట్టి మన జీవితాల్లో మనం కూడా ఎలా ఉండాలంటే ఎదిగిన వారంగా మనం ఉండాలి. ఎబ్రిల్ రాసిన పత్రికలో ఒక మాట చెప్పాడు, చదవండి. ఎబ్రిల్ రాసిన పత్రిక, ఎబ్రిల్ 5వ అధ్యాయం 12వ వచనం. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారం తినగలవారు కారు. పాలు తాగేది ఎవరు? పిల్లలు పాలు తాగుతారు, పెద్దవాళ్ళు అన్నం తింటారు. పెద్దవాళ్ళు కూడా 3 పూటలు పాలు తాగంటే తాగుతారా? ఏదో ఒక పూట కాఫీ టీ ఏదో అవుతాం, కానీ 3 పూటల పాలు తాగి ఉండగలరా? ఉండలేరు. ఎందుకని? ఎదిగిన వారు ఏం చేస్తారు? బలమైన ఆహారాన్ని తింటారు. బలమైన ఆహారాన్ని తిన్నవారే ఎదుగుతారు. కాబట్టి బలమైన ఆహారం ఏంటంటే ఈ వాక్యమే బలమైన ఆహారము. మన జీవితాల్లో మనం ఎదగకుండా మరబుజ్జుల్లాగా ఉండటానికి గల కారణం ఏమిటంటే వాక్యాన్ని మనం చదవటం లేదు. అర్థమైందా? ఒక దైవజనుడు చెప్పాడు, ఒక దేవుని నమ్మినటువంటి విశ్వాసి క్రైస్తవుడు ప్రతిరోజు కూడా 30 అధ్యాయాలు చదవాలని చెప్పాడు. ఎన్ని అధ్యాయాలంట? 30 అధ్యాయాలు చదవాలి. మన క్యాలెండర్ ఒక రిఫరెన్స్ ఆ రోజు వాగ్దానం చదివేసరికి కడుపు నిండిపోయింది, మనకి బిర్యానీ తిన్నట్టే కదా. ఆ రోజు 2024 మన సంవత్సరంలో ఈరోజు వాగ్దానం చదువుకునేసరికి ఏమైంది? ఇంక జాలే అనుకుంటాం మనం, అలా కదా. మరి వాక్యాన్ని చదవకపోతే వాక్యంలో రాయబడ్డ సంగతులు మనకి ఎలా తెలుస్తాయి? అవునా కదా. ఎదగక లేకపోవడానికి గల కారణం ఏమిటంటే ఏం చేయట్లేదు, మనం బలమైన ఆహారము వాక్యాన్ని మనం ఏం చేయట్లేదు, భుజించుటలేదు. అదే కారణం. కాబట్టి ఆ ఖర్జూర వృక్షము 120 అడుగుల ఎత్తు వరకు కూడా ఏం చేసిద్దంట, అది పెరిగిద్ది. అంత మాత్రమే కాదు, కానీ దాంట్లో 8 రకాల విటమిన్స్ ఉంటాయంట. 8 రకాల విటమిన్స్. కాబట్టి మనకు కూడా విటమిన్స్ కావాలి. చదవండి, గలతీ 5:22. మనకి కూడా కొన్ని విటమిన్స్ కావాలి. అయితే ఆత్మ ఫలమేమనగా
ప్రేమ అనేది ఒక విటమిన్, సంతోషం ఒక విటమిన్, సమాధానం ఒక విటమిన్, దీర్ఘశాంతం ఒక విటమిన్, దయాళుత్వం ఒక విటమిన్, మంచితనం ఒక విటమిన్, విశ్వాసం ఒక విటమిన్, సాత్వికం ఒక విటమిన్, ఆశా నిగ్రహం అనేది ఒక విటమిన్. చూసారా ఎన్ని ఉన్నాయి? దాంట్లోనే 8 ఉన్నాయి, దీంట్లోనేమో 9 ఉన్నాయి. అంటే మనకే ఒకటి ఎక్కువ ఉంది, అవునా కాదా? ఆ పండ్లో 8 ఉంటే మనలో 9 ఉన్నాయి. ఉన్నాయా? ఈ విటమిన్స్ అన్నీ కూడా ఏముండాలి? మనలో ఉండాలి. అర్థమైందా? ఉన్నప్పుడే శరీరము తిన్నప్పుడు చాలా పుష్టిగా ఉంటుంది, ఆరోగ్యదాయకంగా ఉంటుంది. అందుకే సౌదీ ఆ కంట్రీస్ కనుక పోతే చూసారు వాళ్ళని ఎప్పుడన్నా? అంటే నేను రియల్గా చూడలేదు కానీ ఫోటోలో చూపించారు వేరే వాళ్ళు. ఒక్కొక్కళ్ళకి 20-30 మంది పిల్లకాయలంట. ఎంతమంది? 20-30 మంది పిల్లలు. ఒక్కొక్కళ్ళకి 4-5 భార్యలంట. అర్థమైందా? వాళ్ళు ఒకసారి తిన్న బొచ్చ మనం 4 సార్లు తింటాం. అంటే మనం 4 సార్లు తిన్న భోజనం వాళ్ళు ఒకసారి తింటారు. అర్థమైందా? పెద్ద పెద్ద అండీలు మనం ఒక 100-200 మందికి 300 మందికి చేసే భోజనము వాళ్ళు 4-5 కుటుంబ సభ్యులకి చేసుకొని సముద్ర బోటుకి వెళ్ళి అక్కడ కూర్చొని తిని మిగిలింది అక్కడ పడేసి వస్తారంట. వాళ్ళు ఈ కరీంనగర్ ఈ ఏరియాలో అటు పనికి వెళ్తారంట. అక్కడ మినిస్ట్రీకి వెళ్ళిన బ్రదర్ చెప్పాడు. వాళ్ళు చెప్పారంట, అన్న ఈరోజు మేము చాలా అలసిపోయాం. ఎందుకనంటే సుమారుగా 10-15 రకాల వెరైటీలు చేపించారు మా చేత. చూసారా? ఒక్కొక్కళ్ళు 7 అడుగుల కంటే తక్కువ ఉన్నాడంట ఎవడ కూడా. అర్థమైందా? తోలు కూడా తెల్లగా ఉంటుందంట, తెల్ల తోలు. నల్లగా ఆఫ్రికా వాళ్ళకి ఎవరు ఉండరంట. అర్థమైందా? అంటే ఇస్మాయిల్ సంతానం వాళ్ళంతా కూడా. అర్థమైందా? వాళ్ళు చాలా ఆరోగ్యదాయకమైన ఫుడ్ తింటారు. ప్రతిరోజు మటనే వాళ్ళకి. అర్థమైందా? నో చికెను, నో ఎగ్. ప్రతిరోజు వాళ్ళకి ఏముంటుంది? మటనే ఉంటుంది. అర్థమైందా? ప్రతిరోజు తింటూనే ఉంటారు. వాళ్ళ పని అదేక. అందుకని వాళ్ళు అటువంటి ఆ ప్రదేశంలో అవన్నీ కూడా వాళ్ళకి లభిస్తాయి కాబట్టి వాళ్ళు చాలా ఆరోగ్యదాయకంగా ఉంటారు. అర్థమైందా? వాళ్ళు తినే తిండి కూడా అలాగే ఉంటుంది. కాబట్టి ఖర్జూర వృక్షముతో భక్తుడు పోల్చడానికి గల కారణం ఏమిటంటే అటువంటి గొప్ప లక్షణాలు దాంట్లో ఉన్నాయి. ఈ చెట్లు సుమారుగా 6000 క్రీస్తుపూర్వం 6000 సంవత్సరాల క్రితం నుండే ఉన్నాయని చరిత్రకారులు చెప్తున్నారు. హిస్టరీ కూడా ఎన్ని సంవత్సరాలంట? ఆల్రెడీ మన చరిత్ర కూడా క్రీస్తుపూర్వం 2000 సంవత్సరాలు, ఈ క్రీస్తుపూర్వం 4000, ఈ 2000, మొత్తం 6000 సంవత్సరాల క్రితం నుండే ఆ చెట్లు ఉన్నాయంట. సరే, అంటే అలాంటి మంచి సుగుణాలు కలిగినటువంటి చెట్టు కాబట్టి దానితో భక్తుడు నీతిమంతులను పోలుస్తూ వచ్చాడు. మనం కూడా అంత మాత్రమే కాదు కానీ ఆ చెట్టులో ఏ భాగము కూడా వృధా చేయబడదంట. ఇప్పుడు ఒక చెట్టు ఉంటుంది, ఏం చేస్తాం మనం? కొమ్మలు నరుక్కొని ముద్దు పడేస్తాం. కొన్ని చెట్లు మొద్దు నరుక్కొని కొమ్మలు పడేస్తాం. కానీ దాంట్లో అన్ని భాగాలు పనికి వస్తాయంట. మొద్దు, ఆకులు అన్నీ A to Z. అర్థమైందా? కాబట్టి అది అన్ని విధాలుగా అందరికీ ఏ విధంగా ఉపయోగపడుతుందో మనము కూడా దేవుని బిడ్డలంగా నీతిమంతులంగా అన్ని విధాలుగా అందరికీ ప్రయోజనకారకులంగా ఉండేవారంగా మనం ఉండాలి. అంత మాత్రమే కాదు కానీ కీర్తన గ్రంథం 1వ అధ్యాయంలోకి వద్దాం. కీర్తన గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనం. దుష్టుల ఆలోచన చొప్పు నడవక, 3వ వచనం చదవండి అక్క. అతడు నీటి కాలువలో యోరను నాటబడినదై ఆకువడక తన కాలముందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. చూసారా? కాబట్టి మనం కూడా ఆ ఖర్జూరపు వృక్షం యొక్క అనుభవంలో కూడా మనం కూడా ఉండాలంటే ఏం చేయబడాలి? మనము నీటి కాలువలో యోరను నాటబడినటువంటి అనుభవంలో మనం ఉండి స్థిరులంగా మనం ఉండాలి, ఎదిగే వారంగా మనం ఉండాలి. అది మాత్రమే కాదు కానీ ఫలాలు ఇచ్చే వారంగా మనం ఉండాలి. అది మాత్రమే కాదు కానీ ప్రేమ, సంతోషము, సమాధానము ఇటువంటి ఆ పండులో ఏ విధంగా 8 రకాల విటమిన్స్ ఉన్నాయో మనలో కూడా
ఆ ఆత్మ సంబంధమైనటువంటి విటమిన్స్ మనము కలిగిన వారంగా మనం ఉండాలి. ఆ చెట్టులో ఒక్కొక్క భాగము అన్ని విధాలుగా ఏ విధంగా ఉపయోగపడుతుందో నీతిమంతులంగా దేవుని పిల్లలంగా మనం కూడా అందరికీ అన్ని విధాలా ఉపయోగపడే వారంగా మనం ఉండాలి. అందుకే 92వ కీర్తనలో ఒక మాట చెప్పాడు. 92వ కీర్తన 15వ వచనం, వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు. చూసారా? కాబట్టి అది ఏ విధంగా 365 రోజులు చిగురు పెడుతూ ఉంటుందో దేవుని పిల్లలంగా మనం కూడా దేవుని బిడ్డలంగా ఎల్లప్పుడూ ఫలించే వారంగా మనం ఉండాలి, చిగుర్చే వారంగా మనము ఉండాలి. కాబట్టి ఈనాడు నిజంగా మన జీవితాలు ఖర్జూర వృక్షము యొక్క అనుభవంలో మనం ఉన్నామా లేదా అని మనం పరీక్షించుకునే వారంగా మనం ఉండాలి. అందుకే భక్తుడు ఏం చేశాడంటే ఖర్జూరము వృక్షముతోటి నీతిమంతులను పోలుస్తూ వచ్చాడు. ఈనాడు దేవుని పిల్లలంగా నీతిమంతులంగా విశ్వాసులముగా ఆయన బిడలంగా మన జీవితాలు నిజముగా ఖర్జూర వృక్షము ఎటువంటి అనుభవంలో మంచి సుగుణాలు లక్షణాలు కలిగినది ఉన్నదో అదేవిధంగా మన జీవితం అటువంటి అనుభవంలో ఉన్నదా లేదా అని మనం పరీక్షించుకొని ప్రభువులో మనము పాల పంపులు పొందే వారంగా మనం ఉండాలి. మొట్టమొదటి అనుభవం ఏంటిది? అది నాటబడిన చోట ఎలా ఉంటుందంట? స్థిరముగా ఉంటుంది. రెండవదిగా అది 20 డిగ్రీల నుండి 95 డిగ్రీల ఉష్ణోగ్రతలో కూడా ఎండిపోదు, దాన్ని వేరు ఏమాత్రం కూడా ఎండిపోదు. మూడవదిగా అది 365 రోజులు కూడా ఏం చేస్తుంటుంది? చిగురిస్తూ ఉంటుంది. నాలుగవదిగా 120 అడుగుల ఎత్తు వరకు కూడా ఏం చేస్తుంది? ఎదుగుతూ ఉంటుంది. ఐదవదిగా ఏం చెప్పాం? దానిలో 8 రకాల విటమిన్స్ ఉన్నాయి. అంత మాత్రమే కాదు కానీ దానిలో ప్రతి భాగము కూడా పనికి వస్తుంది. ఏది కూడా వృధా చేయడానికి లేదు, ఏది కూడా వృధాగా పోతుంది. మనం కూడా దేవుని బిడ్డలంగా అటువంటి అనుభవం మనము కలిగిన వారంగా మనం ఉండాలి. ఆ విధంగా ప్రభు మనకు సహాయం చేయనుగాక. రండి, మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువులలో యోగ్యంగా పరీక్షించుకొని మనం పాల్పొందుతాం. నిజంగా మనము ఖర్జూర వృక్షము ఎలాంటి సుగుణాలు మంచి లక్షణాలు కలిగి ఉంటుందో అలాంటి అనుభవాలు మనం ఉన్నామా? నాటబడిన చోట స్థిరంగా ఉన్నట్లుగా దేవుని పిల్లలంగా దేవుని బిడ్డలంగా మనం కూడా స్థిరంగా ఉన్నామా? యెరూషలేము ప్రార్థన మందిరములో దేవుడు మనల్ని ఇక్కడ రక్షించినాడు, ప్రభు సంఘములు అంగముగా చేశాడు. ఈ ఇంటిలో స్థానిక సంఘములో మనము స్థిరంగా ఉన్నామా? అది మాత్రమే కాదు కానీ మనము ఎల్లవేళలా వేరు తన్ని పారినటువంటి అనుభవంలో మనం ఉన్నామా? క్రీస్తు ప్రభువారిలో వేరు పారినటువంటి వారంగా మనం ఉన్నామా? అది మాత్రమే కాదు కానీ ఎల్లప్పుడూ మనము చిగుర్చే వారంగా లేదా ఫలించే వారంగా మనం ఉంటున్నామా? అది మాత్రమే కాదు కానీ ప్రతి దినము ఎదిగిన వారంగా మనం ఉన్నామా? లేదా పసిపిల్లల వలె పాలు తాగే వారంగా మనం ఉన్నామా? అది మాత్రమే కాదు, ఆ యొక్క భాగము ప్రతిదీ కూడా ఏ విధంగా అన్ని విధాలు ఉపయోగపడుతుందో దేవుని పిల్లలంగా మనం కూడా అనేకులకు ప్రయోజకారకులంగా మనం ఉండేవారంగా మనం ఉండాలి. అంత మాత్రమే కాదు కానీ ఆ యొక్క మరి ఆ పండు 8 రకాల లక్షణాలు విటమిన్స్ దాంట్లో ఉంటున్నాయి. మన జీవితాలు మనలో కూడా ఆత్మ సంబంధముగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము ఇటువంటి విటమిన్స్ మన జీవితాల్లో కూడా మనం కలిగిన వారంగా ఉన్నామా? కాబట్టి మనం కూడా అటువంటి అనుభవంలో మనం ఉండాలంటే మరి ఆ నీటి కాలువలు ఎవరైనా నాటబడిన వారంగా ఎదిగి ఫలించేటువంటి అనుభవంలో మనం ఉండాలి. ఒకవేళ మనం ఫలించలేకపోతే ప్రభువా నేను కూడా ఫలించలేని వాడుకున్నాను, ఎదగలేని వాడుకున్నాను, మరి వేరు పారేటువంటి అనుభవం నాలో లేదు, చిగుర్చలేని వాడుకున్నాను, క్షమించండి. ఇక నుండైనా అటువంటి ఖర్జూర వృక్షము ఏ విధంగా ఎటువంటి మంచి సుగుణాలు కలిగిందిగా ఉందో నేను కూడా అటువంటి అనుభవంలో ఉంటానని ప్రభు సన్నిధిలో మనం తీర్మానం చేసుకొని ప్రభు యొక్క బలలో చేవేసేవారు ఉంటాం.